డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5న ఏజెన్సీలో పర్యటిస్తారు. నిజానికి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏజెన్సీ మీద ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, మౌలిక సదుపాయాల కల్పన మీద కనపరుస్తున్న ఆసక్తి అందరికీ తెలిసిందే. అడవి బిడ్డలు 3 ఏళ్లకొకసారి జరుపుకునే బలిఫోరం ఉత్సవంలో పాల్గొనడానికి వస్తున్న సందర్భంగా ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అల్లూరి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా ఒడిశాకు చెందిన ఆదివాసీలు పాల్గొనే ఈ సాంప్రదాయ వేడుకకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. అమాయక గిరిజనం కొత్తవారు కనిపిస్తే బిత్తరు చూపులు చూసే నైజం. ఎక్కడో కొండ కోనల్లో అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తూ తమదైన ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం వాళ్ల ప్రత్యేకత. కొండకోనల్లో ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిజనుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఈ గిరిజనానికి సమస్యలు లెక్కలేనన్ని. మౌలిక సదుపాయాలకు వాళ్లు ఎంతో దూరం. రోడ్లు, సరైన తాగునీటి సౌకర్యం కూడా లేని ఈ గిరిజనులకు అండగా నిలవటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి స్వయంగా వారి కష్టాలను చూసిన పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజనం తలరాతలను మార్చేందుకు నడుం కట్టిన ఏకైక వ్యక్తి ఆయన. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో మరోసారి పర్యటనకు సిద్ధమయ్యారు. ఏటా ఉత్సవాలు, పండుగలు భిన్నంగా జరుపుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి ఉండటం ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవన విధానం. వాళ్ల పండుగలలో ఒకటి బలిపొరం ఉత్సవం. 3 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాన్ని ఆదివాసీలు 12 రోజుల పాటు జరుపుకుంటారు. గూడెంలో ఉన్న వివిధ కుటుంబాలకు చెందిన 12 మంది అన్నదమ్ముల భార్యలు ఇసుకతో ఊరేగింపు జరిపి భీమరాజు గ్రామదేవుడి గుడికి ఊరంతా డప్పు వాయిద్యాలతో సందడిగా వెళతారు. అక్కడ గూడెంలో ఉన్న 2 మహిళా పూజారులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఆ తర్వాత గోధుమ విత్తనాలను 12 మంది మహిళలకు అందిస్తారు. వీటిని 12 రోజుల పాటు గుడి దగ్గరే ఉంచుతారు. అప్పుడు వాటి నుంచి వచ్చే గోధుమ పువ్వులను బలిపుష్పాలుగా భావించి 12 మంది స్త్రీలకు పూజారులు అందిస్తారు. వాటిని ఆ మహిళలు ఏ స్త్రీకి ఇస్తారో నాటి నుంచి స్నేహితులుగా ఆ కుటుంబాన్ని భావించడం ఈ ఉత్సవ సంప్రదాయం. బలిపోరపు ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 5వ తేదీన జరిగే ఉత్సవానికి గిరిజనం కోరిక మేరకు అరకులోయలోని మదగడ వస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అడవి బిడ్డల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సవంలో అల్లూరు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు పాల్గొంటారు.